ఈనాడు క్రీస్తుతో ఉన్న సహవాసము కనుమరుగైపోయింది. సంఘములో క్రీస్తుతో ఉన్న ఆత్మీయ సహవాసం కనబడడం లేదు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు పౌలు భక్తుడు అంటున్న మాట చూద్దాం. ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేవునికి స్తోత్రం. ఆ సంఘం ఆయన శరీరము. అందరూ చూడాలి. సంఘము క్రీస్తు యేసుకి ఏమైంది? శరీరము. ఆ సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నారంట? శిరస్సు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన అన్న మాటకి అర్థము అందరూ చెప్పాలి. ఆయన అనగా ఎవరు? క్రీస్తు ఏమై ఉన్నారు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. చూడండి, ఇక్కడ అందరికి గమనించాలి. అందరు చూడండి, దైవజనులు చూడండి. శిరస్సు శరీరమును, శరీరమును శిరస్సును ఏం చేసింది? అమర్చబడినది. వేరుగా ఉందా? శిరస్సు శరీరం వేరుగా ఉందా? శిరస్సు శరీరము, మళ్ళా చెప్తున్నా, శిరస్సు శరీరం వేరుగా ఉందా? ఎలా ఉంది? శిరస్సు శరీరమునకు అమర్చబడినది. శరీరము నుండి శిరస్సు నుండి భోజన పదార్థం పానము చేసిన శరీరం అంతా కూడా ఏమవుతుంది? ఇక్కడ అంటున్నాడు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. పర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలుగు బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం. అతకబడినదంట. చూడండి, ఇక్కడ అందరూ కూడా ఒకసారి ఇలా చూపించండి. అయ్యగారికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? చేతికి 5 వేలల్లో ఇక్కడ గమనించండి 3 పార్ట్లు. ఇక్కడ గమనించండి. భుజము దగ్గర ఒక కీలు, ఇది ఏమంటారు, మోచేతి దగ్గర ఒక కీలు, మణికట్టు దగ్గర ఒక కీలు, ఇక్కడ చిటికెన దగ్గర చూడండి, ఇక్కడ ఒక కీలు, ఇక్కడ ఒక కీలు, ఇక్కడ ఒక కీలు. అంటే ఒక్కొక్కటి ఏమైనాయి చెప్పాలి. ఈ సర్వ శరీరము దేంతో అతకబడింది? శిరస్సు అంటే ఎవరనుకున్నాం? క్రీస్తు. శరీరం అంటే ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో మన సైంటిస్టులు చెప్తున్నారు. లెక్క కౌంటింగ్ చేసి 3000 కంటే ఎక్కువైన భాగాలు ఉన్నాయండి శరీరంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సర్వ శరీరము శిరస్సుతో అతకబడినది. అతకబడినప్పుడల్లా ఈ శిరస్సు నుండి ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవముకు ఒక్కొక్క కీలు. ఇప్పుడు చూడండి, ఈ వేలు ఇలా వంగాలంటే ఇక్కడ ఒక కీలు ఉండాలి. ఈ కీలును ఏమంటున్నారంటే ఐక్యత. చెప్పండి. ఈ శరీరమునకు శిరస్సుకు ఏముంది? ఐక్యత. భుజమునకును ఈ మోచేతికి ఏముంది? ఐక్యత. మోచేతికి మణికట్టుకు ఏముంది? మణికట్టుకును ఈ వేలకన్నిటికి ఏముంది? ఈ ఐక్యతని సహవాసం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో సహవాసం ఉండాలి, సేవకులతో సహవాసం ఉండాలి, మరి ముఖ్యముగా క్రీస్తుతో సంఘానికి సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈనాడు మనకు శిరస్సే క్రీస్తు కాకుండా శిరస్సు సేవకుడైపోయాడు. నీ శిరస్సు ఎవరు? కొరింథీయులతో పౌలు అంటాడు, స్త్రీకి శిరస్సు పురుషుడంట. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. కానీ సంఘానికి శిరస్సు ఎవరు? పాస్టర్ గారా? సేవకుడా? క్రీస్తా? కానీ ఈనాడు సంఘానికి సేవకుడే కాపరి. కాపరి నడిపించడానిక, కంట్రోల్ చేయడానిక? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించి ఇష్టముగా లోతుగా అర్థం చేసుకుందాం, లోతుగా అధ్యయనం చేద్దాం దేవుని యొక్క సహవాసం కోర్చి. సంఘములో ఇప్పుడు చూడండి, శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఒక్కొక్క అవయవానికి కీలు అతకింపబడే అనుభవం ఉంది. అది మరి మనమేమి మార్చే అవకాశమో లేదు. ఇప్పుడు నేను దైవజనుణ్ణి, ఈయన కూడా దైవజనుడు. ఇప్పుడు మా ఇద్దరిని ఏకము చేసి మా శరీరమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు తను వేరు, నేను వేరు కాదు. మా ఇద్దరి మధ్యలో శరీరములు వేరైనా ఆత్మ చేత ఐక్యపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ ఐక్యము కానీ మనలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను ఆత్మీయంగా ఆత్మతో నడిపించబడితే నాతో సహవాసంలో ఉన్న వ్యక్తి ఈయన కూడా ఏమవుతాడు? ఆత్మీయ సహవాసంలో నడిపించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి సంఘములో సేవకులతో సహవాసం ఉన్నావా లేదా అనేది తర్వాత విషయం. మరి ముఖ్యముగా నువ్వు క్రీస్తుతో సహవాసంలోకి వస్తే ఆటోమేటిక్గా సంఘ సహవాసంలో నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు శిరస్సు క్రీస్తు అయితే తప్పకుండా సంఘముతో కూడా నీకేముంటుంది? ఉంటుందా లేదా? ఎందుకంటే క్రీస్తు ఏం చెప్తున్నాడు? అతికించబడిన ఐక్యత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ కలిగించు, ఐక్యతను కాపాడుకోవండి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం గుర్తించుకోండి. కూర్చోమా. ఈ విషయం గుర్తించుకోండి. సంఘానికి శిరస్సు ఎవరండా? అందరూ చెప్పాలి. శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? మరి నీకు శిరస్సు ఎవరు? క్రీస్తు లేకపోతే ఇంకెవరు ఉన్నారా? చెప్పాలి. అందుకని ఇందకన్నాను, పద్మాస ద్వీపంలో యోహాను ఎవరికి వశమై ఉన్నాడంట? అంటే ఎవరికి సహవాసంలో ఉన్నాడు? యెరూషలేమునకు పౌలు భక్తుడు ఎవరి చేత బంధించబడి వెళ్తున్నాడంట? ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు, నేను ఆత్మయందు బంధించబడి యెరూషలేముకి వెళ్తున్నాను. హల్లెలూయా. 1:10 ప్రకటన చదవండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, దేవునికి స్తోత్రం. ఏమంట? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము 54వ వాక్యం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 54వ వాక్యం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఎవరు? స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి. దేవునికి స్తోత్రం. స్టెఫను ఆత్మతో వసించబడ్డాడు, బంధించబడ్డాడు. పరిశుద్ధాత్మతో స్టెఫను నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో బంధించబడ్డాడంట పౌలు. పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళాడంట యోహాను. పరిశుద్ధాత్మ చేత అరణ్యమును కొనుపోబడుతున్నాడంట శ్రమలు పడడానికి. ప్రభుని యేసుక్రీస్తు గురించి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోచుకొని పోయెను. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడండి, ఇంకా స్పష్టంగా ఉంటది. ఒకటి చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూడండి, యేసు ప్రభు వారిని ఎవరు బంధించుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశాడంట? త్రోసుకొని పోయాడు శ్రమలు అనుభవించడానికి. అంటే పరిశుద్ధ లేఖనాలలో ఉన్న విధానాన్ని చూస్తే భక్తులందరికీ ఎవరితో సహవాసం ఉంది? ఈరోజు సంఘమా, మరి మనతో ఎవరికి సహవాసం ఉంది? అది చెప్పండి. నీ సహవాసం ఎవరికి? నీ సహవాసము ఎవరితో కలిసి ఉన్నావు అనేది గుర్తించు. మనుషులతో ఉండడానికా నీ సహవాసం, లేదా దేవునితోనా? దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునితో సహవాసం కలిగినటువంటి అనుభవం కలిగిన వ్యక్తి, పరిశుద్ధ లేఖనాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యెహెజ్కేలు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుండి చదవండి. అతడు మందిరపు గుమ్మమునకు తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి. ఎవరు ఆయన? అంటే ఎవరి వశంలో ఉన్నాడు? చెప్పాలి అందరూ కలిసి. పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉన్నాడు యెహెజ్కేలు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చూడండి, ఆయన నడిపిస్తున్నాడంట. అందుకని ఈ మాట పట్టుకొని ఒక చిన్న చదవండి. రోమపత్రిక 8:14లో పౌలు భక్తుడు చెప్తున్నాడు రోమా సంఘానికి. 8:14 రోమపత్రిక
ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. దేవునికి స్తోత్రం. వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. ఎవరి చేత నడిపించబడాలి? అందరూ చెప్పాలండి. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. అంటే ఎవరితో సహవాసం? యేసయ్యకి ఎవరితో సహవాసం ఉంది? పౌలుకి ఎవరితో సహవాసం ఉంది? స్టెఫన్కి ఎవరితో సహవాసం ఉంది? చెప్పాలి అందరు కలిసి. ఈరోజు ఈ లేఖనంలో చూసిన యెహెజ్కేలుతో కూడా ఎవరితో సహవాసం ఉంది? ఈరోజు నీకు ఎవరితో సహవాసం ఉండాలి? దేవుని స్తోత్రం. ఆత్మచేత నడిపింపబడేవారు దేవుని కుమారులు. యెహెజ్కేలుని ఆయన ఏం చేస్తున్నాడంట? ఈ ఉత్తరపు దశగా ఆయన ఒక మందిరపు గుమ్మం నుండి ప్రవహించుచున్నటువంటి ఆ నీటి చలములలోనికి నడిపిస్తున్నాడు ఏంటండి. నడిపిస్తూ ఉంటే అక్కడ చెప్తున్నాడు, నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచున్నాయి. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలలో ఎక్కడి వరకు వచ్చినాయి అంటే అందరు చూడాలి. చీలమండలం అంటే పాదాల లోతుకు వచ్చినాయి అంట. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎలా ఉంటుంది? అయ్యా రండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. చూడండి పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ ఈ వ్యక్తిని నడిపించుకుంటూ పోతున్నారు. అందరు గమనించాలి. మరలా చెప్పడానికి ఇష్టపడుతున్నా. నీ శిరస్సు యేసుక్రీస్తు అయితే, నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివైతే, యేసే రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన సంఘమైతే, నీవు నీ చెయ్యి దేవుని ఆత్మవశమై ఉండాలి. ఆ ఆత్మ నిన్ను ఏం చేస్తారో తెలుసా? చెప్పాలి అందరు కలిసి. నడిపిస్తారు. పరిశుద్ధాత్మ ఈ వ్యక్తిని నడిపిస్తుంటే ఇదిగో ఇతని చీలమండలాల వరకు మునిగినాయి అంట. దేవునికి స్తోత్రం. ఈ చీలమండలము మునిగిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పాదములు భక్తి విషయంలో స్థిరమైనట్టు. దేవునికి స్తోత్రం. భక్తిలో స్థిరపరచబడుట. పౌలు దావీదు మహారాజు చెప్తున్నాడు 40వ కీర్తన 2వ వచన భాగం త్వరగా చదవండి. 40వ అధ్యాయము కీర్తన గ్రంథము 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి, నా పాదములు బండ మీద. ఏ బండ? తప్పనందరూ కలిసి. క్రీస్తనే బండ పైన, సియోనులో వేయబడిన ముఖ్యమైన మూలరాయి పైన, సియోను పునాది పైన, క్రీస్తు పైన మన పాదములు నిలబెట్టబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఈ ఏ విషయంలో? ఎందుకు ఇక్కడ అంటున్నాడు? ఆయన మన పాదములు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం. అందరికి మళ్ళీ చదవాలి మాట. ఏమంట? నా అడుగు పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మరలా జారి ఊబిలో పడిపోకుండా నిన్ను భక్తిలో, పరిశుద్ధతలో, విశ్వాసములో క్రీస్తునే బండ పైన నిన్ను దేవుడు స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధాత్ముడు ఏ అనుభవంలో తీసుకొచ్చాడు? అందరు చెప్పాలి. చీలమండలం అనుభవంలోకి వచ్చేటప్పటికి నీ పాదాలు బండపైన అనగా క్రీస్తు పైన ఏమైపోయినాయి? ఇక కదిలే అవకాశం ఉందా? అడుగు జారడానికి అవకాశం ఉందా? లేనే లేదు. ఎవరైతే, ఏ సంఘమైతే, ఏ సంఘ సేవకుడైతే, ఏ సంఘ విశ్వాస అయితే పరిశుద్ధాత్మతో నింపబడి, కృపావరములతో, ఆత్మఫలముతో నింపబడి నడిపింపబడుతున్నారో వారి చేతులను పరిశుద్ధాత్మను పట్టుకొని క్రీస్తునే బండ పైన స్థిరపరచబోతున్నది. ఎందుకో తెలుసా? ఇక నువ్వు లోకంలోకి జారిపోకుండా, పాపంలోకి జారిపోకుండా, నాశనకరమైన ఊబిలోకి జారిపోకుండా నేను స్థిరపరచి నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక నీ అడుగులు జారవో, నీ అడుగులు తొట్రుపడవో, నీ అడుగులు కదలవో. నీ పాదములు పరిశుద్ధాత్ముడు వాక్యము చేత స్థిరపరిచి ఉన్నాడు. ఎవరిలో? సేవకుడు పై కాదు, యేసుక్రీస్తు అనే బండ పైన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలుతో అంటున్నాడంటే ఇంకా ఇదిగో ఒక 1000 మూరలు ఇంకా కొలవగా. తప్పలందరూ కలిసి. ఇంకా ఆయన మరి 1000 మూరలు కొలిచి నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలో తుండెను. ఎక్కడికి వచ్చినాయి? మోకరించు. ఎడదొక్క వచ్చినాయి? మోకాళ్ళు తండ్రిగా బండ పైన నిలబడిన నీ పాదాలు ఇప్పుడు ఏం చేయబోతున్నాయి తెలుసా? క్రీస్తు ఎదుట వంగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధాత్ముడికి నేనేం అనుభవం నడిపించాడు? ప్రార్థనా అనుభవంలో దేవునితో మాట్లాడడానికి, నిత్యము దేవునితో నీవు ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన అనుభవాలను, ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడానికి ప్రార్థనాత్మతని నింపి మోకాళ్ళ అనుభవంలో నిలబెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఇక దేవుని ఆత్మతో నడిపించబడేవాడు ఇంకేమవుతాడు? పాదాలేమో క్రీస్తు బండపైన స్థిరపడి, మోకాలేమో దేవుని ఎదుట వంగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కదిలే అవకాశం ఉందా? పాదాలు బండపై స్థిరపడిని, మోకాలు దేవుని ఎదుట యేసు నామములో వంగిపోయినాయి. ఇక ఏ అనుభవము తెలుసా? ప్రార్థనా అనుభవం, పోరాడే అనుభవం, పెనుగులాడే అనుభవం, దేవుని ఆశీర్వాదమును, దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షత. మోకాళ్ళపై నిలబడి, మోకాళ్ళపై కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని యాకోబులాగా పెనుగులాడుతూ కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, అభిషేకము పొందడానికి మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోకి నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక అనుభవంలోకి తీసుకుపోతున్నాడు. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి, ఇంకా ఆయన ఏం చేశాడంట? 1000 మూరలకి ఒక అడుగు ఏంటిది? పాదాలు స్థిరపరిచాడు. ఇంకా అనుభవం ఏంటి? మోకాల అనుభవంలో తెచ్చాడు. ఇప్పుడు 1000 మూరలు కొలిచి కొలవగానే నీళ్ల గుండా నన్ను నడిపిస్తే నీళ్లు మొలలోతుండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చినాయి అంట? నడుములోతుకు వచ్చినాయి. నడుములోతుకు రావడం అంటే తెలుసా? సత్యం అనే దట్టి నడుముకు కట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు నడిపిస్తే కూర్చోపెట్టడానికి, మూల మీద చీపిరిలాగా ఒక మూలన చీపిరిని పెట్టినట్టు పెట్టడానికి కాదు. హల్లెలూయా. సత్యం అనే దట్టి నడుమునకు కట్టి ఇప్పుడు సమాధానముతో నిన్ను నడిపించబోతున్నాడు. నిన్ను స్థిరపరిచి యుద్ధమునకు నిలబెట్టబోతున్నాడు. సత్యము పక్షముగా, సత్యమునకు స్తంభముగా, సత్యమును చేత స్వతంత్రపరచబడి సత్యుడైన దేవుడిని సత్యాత్మతో నింపబడి సాగింపడానికి నీ నడుమును స్థిరపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ నడుమునకు ఏ బెల్ట్ కట్టబడింది? సత్యమనే బెల్ట్. దేవునికి స్తోత్రం. ఇదివరకు ఏమయ్యే వాళ్ళం? వంగిపోయే వాళ్ళం, భక్తిలో వంగిపోయే వాళ్ళం, కుంగిపోయే వాళ్ళం, జారిపోయే వాళ్ళం, పడిపోయే వాళ్ళం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొనుడి. చదవండి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును ఏనంట? నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. సత్యమనే దట్టి. ఎందుకోసం? సత్యమనే దట్టి కట్టుకొని మైమరువు తొడుగుకొని. ఎందుకు సత్యమనే దట్టి కట్టుకొని? ఏం చేయాలి? క్రీస్తు కొరకు యుద్ధమునకు వెళ్ళడానికి, పోరాటము చేయడానికి. ఇప్పుడు చూడండి, 9 మాసాలు తల్లి గర్భమున బిడ్డను గని బిడ్డకు జన్మనిచ్చినాక నడుమునకు ఏం కడతారు? చెప్పాలి నోరు తెరిసి. ఎవరైనా ఒక చున్నీ, చిన్న బిడ్డకు చున్నీ ఇస్తే బాగుండుగా. చిన్న చున్నీ ఇవ్వరా? త్వరగా ఏదో ఒకటి. నడుమునకు ఈ సత్యం ఏంటిది? ఇదేంటిది? ఈ నడికట్టేంటిది? అందరు చెప్పాలి. ఈ నడికట్టేంటిది? నవ్వడము కాదు, నీవు సిగ్గుపడు. పరిశుద్ధాత్మ సత్యము నీలో కట్టబడాలి. దేవుని స్తోత్రం. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా ఒక సన్న నార వస్త్రము కొత్తది కొని ఒక పర్వతము దగ్గరికి వెళ్ళి త్రవ్వి దాన్ని పాతి పెట్టి తిరిగి తీసుకుని చూడు, అది చీకిపోయింది. ఏమంటున్నాడంటే, నరుని నడుమునకు నడికట్టు కట్టబడిన రీతిగా ఇశ్రాయేలీయులు చెప్పాలి నా నడుమునకు అంటుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ నడికట్టు ఏంటిది? సత్యము. చెప్పాలందరూ కలిసి. సత్యము
పాదములు స్థిరపరిచాడు, మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం మండిస్తున్నాడు. ఇప్పుడు సత్యములు నేను స్థిరపరిచాడు. ఆ సత్యము లేదిక, పాపము లేదు, అబద్ధము లేదు, వ్యభిచారం లేదు, త్రాగుడు లేదు, జూదము లేదు, మోసము, స్వార్థము లేదు. సత్యము చేత స్వతంత్రించబడ్డావు. పాపమునికి దాసుడు కావు. సత్యము నిన్ను నిలబెట్టింది. వంగిపోనివ్వడం లేదు, పడిపోనివ్వలేదు. గట్టిగా క్రీస్తులో కట్టింది సత్యము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సత్యంలో నువ్వేమైపోయావు? ఏమవ్వాలి చెప్పాలి? బిగించబడుతూనే ఉండాలి. సత్యం ఏమవుతూ ఉండాలి? నీ నడుముకు బిగించబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. నడుమునకు నడికట్టు బిగించే కొలది ఒక శబ్దం వస్తుంది, కిర్రని శబ్దం వస్తుంది. అదే అన్య భాష. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు దేవునితో ముడిపడే కొలది, దేవునితో ముడిపడే కొలది నీ నడుమునకు సత్యమనే బెల్టు, ఆ సత్యమనే క్రీస్తు కట్టబడే కొలది నీ లోపల వచ్చే శబ్దమే అన్య భాష. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు నేను ఎలాంటి నడిపింపుని తీసుకొస్తున్నాడు. ఎవరితో సహవాసం ఉంటే చెప్పాలి. ఒక 1000 మూరలు తీసుకొచ్చాడు. 1000 మూరలు తీసుకొచ్చి పాదాలు స్థిరపరిచాడు. ఇంకో 1000 మూరలు తీసుకొచ్చి మోకాళ్ళ అనుభవం తీసుకొచ్చాడు. ఇంకో 1000 మూరలకి సత్యములో నిన్ను స్థిరపరిచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరుని నడుమునకు నడికట్టంటుకున్న రీతిగా సత్యమనగా యోహాను సువార్త 17:17లో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. త్వరగా చదవాలి. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. దేవునికి చప్పట్లు కొడుతూ కనపడతామా? హల్లెలూయా. వాక్యం అనగా యేసుక్రీస్తే సత్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైంది? పాదములు అందరూ గమనించాలి. అందరూ కూడా మళ్ళీ నేను చెప్తున్నాను వినండి. పాదములు ఎవరి మీద నిలబెట్టాడు? క్రీస్తునే. అందరూ చెప్పాలి. పాదములు ఎక్కడ నిలబెట్టాడు? క్రీస్తునే బండ పైన. అవునా? అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? క్రీస్తు, మనమున్నాం. రెండో అడుగు వేసుకున్నాం. మోకాళ్ళ అనుభవం. ఈ మోకాలు ఎవరి నామమున వంగమన్నాడు? ఫిలిప్పులతో చెప్పాడు, యేసు నామమున ప్రతి వాని మోకాళ్ళు వంగమన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవ అనుభవం, సత్యముతో కట్టాడు. సత్యమనగా క్రీస్తు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరితో మళ్ళీ నడిపిస్తున్నాడు? ఎవరు సహవాసంలో నడిపిస్తున్నాడు? చెప్పాలి నోరు తెరిసి. ఎవరి సహవాసంలోకి? పాస్టర్ గారి కోసమా? పాస్టర్ గారి కోసమా? చెప్పాలి. ఎవరి కోసం అండి? ఇక్కడ ఎక్కడైనా కానీ బండ దగ్గర క్రీస్తున్నాడా? పాస్టర్ ఉన్నాడా? మోకాళ్ళ దగ్గర క్రీస్తున్నాడా? పాస్టర్ ఉన్నాడా? నడుము దగ్గర క్రీస్తున్నాడా? పాస్టర్ ఉన్నాడా? ఓ సంగమా, నువ్వు మోసపోతున్నావు. అడుగడుగున అనుభవములో మన క్రీస్తు మనలో కనబడును గాక. పరిశుద్ధాత్మ అనుభవంలో ప్రతి వ్యక్తి జీవితంలో క్రీస్తు కనబడుతూనే ఉండాలి. లేకపోతే అది సంఘము కాదు, అది సంత, గొర్రెల మంద, మేకల మందలది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అడుగడుగున ఎవరున్నారు? అడుగడుగున నీతో ఉన్నాడు. మరి నీ పాదాలు క్రీస్తులో స్థిరపడ్డాయా? నీ మోకాళ్ళు క్రీస్తు నామములో వంగినాయా? నీ నడుముకు సత్యమనే క్రీస్తుతో కట్టబడిందా? ఇప్పుడు ఇంకా ముందుకి 1000 మూరలు తీసుకుపోతుంటే అక్కడ రాయబడుతుంది, చదవండి. ఇంకా 1000 మూరలు కొలువగా, ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలిలో నేను దాటలేనంత నది కనబడేను. దేవునికి స్తోత్రం. అదే పరిపూర్ణ కొలతలేని పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము. దేవునికి స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టు. ఆయన గణపరచు. మూర్ఖులాగా, మూడులాగా, బండలాగా కూర్చోబెట్టిన వేషధార నామకార్థ శక్తి ఈ రాత్రి ఈ గట్టు భీమవరం సంఘము పైన కూలిపోవుగాక. హల్లెలూయా. ప్రతి హృదయము తెరవబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఏ పరిశుద్ధాత్మ ఎక్కడ తీసుకుపోయినాడు? ఈదలేనంత అనుభవంలోనికి. ఆ అనుభవంలో ఏముందో తెలుసా? ఇక నీ ఇష్టం లేదు, నీ చిత్తం లేదు. ఏమంట? ఆ నది కొట్టుకుపోతుందంట.
ఈదలేనంత లోతుకి కొట్టుకుపోతుందంట. పరిశుద్ధాత్మతో నడిపింపబడే ప్రతివారు, నింపబడే ప్రతివారు ఇక తన ఇష్టం, తన చిత్తం పూర్తిగా కూలిపోతుంది ఆ దినమున. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కానీ మాలో ఏముందంటారు? వాళ్ళు పరిశుద్ధాత్మ నింపుదల ఉందంటారు, కానీ ఎక్కడ కనబడదు. ఎక్కడ కనబడదు. ఎవరు కనబడతారు? ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడుతున్నారు? నువ్వే కనబడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నేను చేసిన బోధలో తప్పుందా? నన్ను అబద్ధ ప్రవక్త అనడానికి నాలో ఏ తప్పు ఉంది చెప్పు. ఈ బోధ అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది అపోస్తుల బోధ. యేసుక్రీస్తు వారు ఇచ్చిన పునాది సిద్ధాంతంపై కట్టబడుచున్న ప్రవక్తలు, అపోస్తులు వేసిన క్రీస్తు యొక్క సువార్త సత్యం ఇది. దేవునికి స్తోత్రం. తప్పకుండా ప్రతివాడు కట్టబడే దినం రాబోతున్నది. ఈ బోధలో ప్రతివారు కట్టబడే దినం రాబోతున్నది. కట్టువాడు కుమార్ పాస్టర్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాను, క్రీస్తుతో పరిశుద్ధాత్మతో సహవాసం ఉంటే ఇక నీ ఇష్టమంతా పోయిద్దని అందరూ ఏం చేస్తున్నారు? దొంగ సేవకులు, దొంగ విశ్వాసులు అయిపోయినారండి. ఎందుకో తెలుసా? ఏదైనంత మట్టుకు వెళ్ళిపోతే మా ఇష్టము జరగదని, వాళ్ళ ఇష్టము జరగదని పైపైనే టచ్ అవుతున్నాయి అన్నమాట. చీలమండలాలు నీళ్లు తమ్ముంచడం, లేపడం, అంతే. దేవునికి స్తోత్రం. అట్టి భక్తి మనకొద్దు. అట్టి భక్తి మనకొద్దు. దేవునికి స్తోత్రం. సహోదరులు అన్నారు, 3 రోజులు మీటింగ్ పెట్టాలి పరిశుద్ధాత్మ నడిపింపులు అని చెప్పండి. అయ్యా, ఇచ్చే వాళ్ళు ఆలోచనిస్తారు కదా పాపం. వాళ్ళ ఆలోచనలు ఉంటాయిగా. అయ్యా వాళ్ళని తెద్దామా, వీళ్ళని తెద్దామా? దేవునికి స్తోత్రం. నేను ఒకటి అన్నాను, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎవరో మనకొద్దు, పరిశుద్ధాత్ముడే రావాలి. ఈరోజు నేను చెబుతున్నాను, ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు, 200 ఉన్నారు అనేది కాదు. ఈ రాత్రి ప్రభు ఆత్మ నీతో మాట్లాడబోతుంది. నిన్ను నడిపించడానికి నిన్ను పట్టుకోబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అన్నారు, అయ్యా ఎవరైనా స్వస్థపరిచే దైవజనం తీసుకొద్దామా? దేవుని స్తోత్రం. స్వస్థత ముందుకు వెళ్ళిపోతారయ్యా. క్రీస్తులో కట్టాలంటే పరిశుద్ధాత్ముడే రావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పచ్చని పడేసే వాళ్ళతో నా పాదములు యేసుక్రీస్తులో స్థిరపరిచే పరిశుద్ధాత్ముడు రావాలి ఇక్కడికి. దేవునికి స్తోత్రం. నా మోకాళ్ళు నిత్యము ప్రభువుకు ఎదుట వంగిపోయి ప్రార్థనలో పెనుగులాడే అనుభవం కలిగించే పరిశుద్ధాత్మ రావాలి. నా నడుము క్రీస్తులో 1 సంవత్సరమే కాదు, మరణం వరకు, రాకడ వరకు సత్యమనే దట్టి చేత ఆత్మ కలిగించే ఐక్యతతో కట్టి నడిపెట్టి నడిపించే పరిశుద్ధాత్మ రావాలి. కానీ టచ్లు చేసి పడేసేవాడొద్దు మనకి. దేవునికి స్తోత్రం. మోసకరమైన బోధలొద్దు. దేవునికి స్తోత్రం. ఈదలేనంత లోతుకు తీసుకుపోతాడంట. కానీ అప్పగించుకోట్లా. ఏం చేయట్లా? అప్పగించుకోట్లా. ఒక్కోసారి మేము ఆయన తీసుకువెళ్ళి లోతునికి వెళ్తుంటే గుండె బద్దలైపోతూ ఉంటుంది. ప్రభువా, మేము చీలమండలాలే అనుకున్నాం ప్రభువా, మోకాళ్ళే అనుకున్నాం ప్రభా, నడుములోతే అనుకున్నాం ప్రభా, కానీ నీలో ఏదలేనంత లోతు ఉన్నది నాయన. నీవు మమ్మల్ని పట్టుకోకపోతే నేను పెద్ద సున్నానైపోతానయ్యా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నిజంగా క్రొత్త నిబంధన సంఘానికి తండ్రిన దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము. దేవునికి స్తోత్రం. సంఘానికి యేసు చెప్పి వెళ్ళిన మాట ఏంటి తెలుసా? పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలబడి ఉండండి. మీరు శక్తి పొందినాక పరిశుద్ధాత్మ మీరు దిగి వచ్చినప్పుడు, ఆదరణకర్త ఉత్తరవాది మీ పైకి వచ్చినప్పుడు యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తీసుకుపోతే? పరిశుద్ధాత్మ తీసుకుపోతే. కానీ ఈరోజు ఎవరికి ఇవ్వట్లేదు మన సమయం? ఎవరికి ఇవ్వట్లేదు సహవాసం? ఎవరితో లేదు? చెప్పాలి. ఎవరితో లేదు? పరిశుద్ధాత్మతో ఉందా? ఉందా? ఎదలేనంత మట్టుకు కొలతలేని ఆత్మతో నింపబడి
గెహజీ ఏమో ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ నయమాన్ దగ్గర ఉన్న బంగారాన్ని వెండి బంగారం అడుక్కొచ్చుకున్నాడంట. కానీ ఎలీషా ఏలియా దగ్గర ఏమడిగాడు తెలుసా? 2 పాళ్ళ పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఏం కావాలి? క్రైస్తవ సంఘమా, క్రొత్త నిబంధన సంఘమా, యేసు రక్తంలో కడగబడి నడిపింపబడుతున్న సంఘమా, నీకు కావలసినది భోగ భాగ్యాలు కాదు, వెండి బంగారములు కాదు, వస్త్రములు అలంకారము కాదు, ఆడంబరములు ఆశలు కాదు, పరిశుద్ధాత్మ కొలతలేని అనుభవమే. ఎంత అనుభవంలోకి తీసుకుపోతారో తెలుసా? నీ వెలుగునకు రాజులు వచ్చేంత అనుభవంలోకి తీసుకుపోతాడు. నీ యొద్దకు అధికారులు వస్తారు, నీ యొద్దకు రాజులు వస్తారు, నీ యొద్దకు చీకటిలో ఉన్న వాళ్ళు వస్తారు, పాపంలో ఉన్న వాళ్ళు వస్తారు, ఓదార్పు కోసం వస్తారు, ఆత్మ దాహముతో వస్తారు, ధైర్యము కోసం వస్తారు. అంతగా నిన్ను హెచ్చించి నిలబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజ్యమంతా కాదు, ప్రపంచమంతా నడిపించగలడంట ఈయన. ప్రపంచమంతా నడిపించగలడంట. కానీ ఒక కల వస్తే అర్థం కాలేదు ఆయనకి. ఒక కల వస్తే అర్థం కాక ఏం చెప్పాడు తెలుసా? రే, మన రాజ్యంలో నాకు కల వచ్చింది, ఆ కళ చెప్పగని భావం చెప్పినవాడిని తీసుకురండి రా. అందరూ వచ్చారు, పెద్ద పెద్దలు అందరూ వచ్చారు. ఏమంటున్నారు? రాజుగారు, అయ్యా రాజుగారు, మీకు వచ్చిన కళ ఏంటి చెప్పండి. ఈ రాజ్యం ఎంతగా చూస్తున్నాడు వాళ్ళకెళ్ళి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన కళ కూడా చెప్పట్లా. ఏమంటున్నాడు? అయ్యా మీకు వచ్చిన కళ ఏంటి చెప్పండి, మేము చెప్పేస్తాం అంటున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. నీకు వచ్చిన కళ ఏంటో చెప్పు, దాని భావం చెప్పేస్తాం. రాజు ఒకటే మాట బాంబు పేల్చాడు. కళ కూడా గుర్తులేదు, చెప్పండి అన్నాడు. దేవుని స్తోత్రం. కళ భావం చెప్పడం కాదు, కళే గుర్తులేదురా. మర్చిపోయిన కళను మీరు గుర్తు చేసి దాని భావం చెప్పాలండి అన్నాడు. వీళ్ళందరికీ పిచ్చి పట్టేసింది. ఈయన అక్కడ ప్రపంచమంతా గెలిచిన రాజు నెబుకద్నెజరు. దేవునికి స్తోత్రం. కానీ కళ గుర్తులేదు, కళ భావము తెలియదు. తన దగ్గర ఉన్నటువంటి మంత్రజ్ఞులు అందరూ వచ్చారు, జ్యోతిష్యులు వచ్చారు, శకునగాండ్రు వచ్చారు, మాంత్రికులు వచ్చారు, గారుడి విద్య కలిగిన వారందరూ వచ్చారు. కానీ ఏం లేదు. వాళ్ళు కళ చెప్పకపోతే కళ ఏం చెప్తారు? ఏదైనా పద్యం చెప్పినాడు, ఉప్పు కర్పూరంబు నక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్యా. దీని అర్థం చెప్పండి, చిన్నపిల్లడని చెప్తాడు. కానీ కళే గుర్తులేదండి. ఇప్పుడు కళ అర్థం చెప్పమంటున్నాడు ఈయన. చంపేయండి రా వీళ్ళందరినీ అన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఒక యవనస్తుడు వస్తున్నాడు, వచ్చి అంటున్నాడు, నాకు ఈ రాత్రి కొంచెం సమయం ఇవ్వగలరా? నాకు ఈ రాత్రి సమయం ఇవ్వగలరా? ఎందుకంటే సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడితో ఈ రాత్రి మాట్లాడబోతున్నాను. ఈ రాత్రి దేవుడితో మాట్లాడబోతున్నాను. నిన్నే కాదు, ప్రపంచమంతటిని సృష్టించిన సృష్టికర్తతో ఈ రాత్రి మాట్లాడడానికి, ఓ రాజా నాకు ఈ ఒక్క పూట నాకు సమయం ఇవ్వు. వెళ్ళిపోయాడు, ఇచ్చాడు, పో గ్రాండ్ సక్సెస్ అన్నాడు, వెళ్ళిపోయాడు. శాంక్షన్ అన్నాడు, వెళ్ళిపోయాడు. మోకరించి ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాడు. తెల్లవారింది. రై పూట సమయం అడిగాడుగా, వాడిని రమ్మని చెప్పండి అన్నాడు. రావడం అంటున్నాడు. రాజా నీకు వచ్చిన కళాభావం ఇదిగో, దాని భావం ఇదిగో అని చెప్పినప్పుడు నెబుకద్నెజరు ఆశ్చర్యపోయినాడండి. ఆశ్చర్యపోయాడు. ఎందుకోసం? అవును నిజమే, నీవు చెప్పిన ఈ కళే నాకు కనిపించినది, దీని భావము కూడా ఇదే అని ఆ దానియేలుకు మంచి ఏం చేశాడంట? అధికారమునిచ్చినాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఏం పేరు పెట్టారు తెలుసా? దేవతల ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన ఎవరైనా దాని మర్మమును, భావమును, అనేక సత్యములను కూడా బయలుపరచడానికి సమర్థులవుతారు. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచ్చిన భాగాలు త్వరగా చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరచి ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా? కానీ ఉందా మనకి? దేవుని ఆత్మ ఉందా? దెయ్యాల ఆత్మలు ఉన్నాయా? ఇప్పుడు కానీ బైబిల్ పట్టుకొని పరిశుద్ధాత్మను నింపబడి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తే దెయ్యాలు ఎగురుతాయి. ఇప్పుడు దెయ్యాలు ఎగురుతాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం. యూట్యూబ్లో చూస్తుంటే దైవజనుడు స్టేజ్ మీద నిలబడి దయ్యమా రా అనగానే బైబిల్ పట్టుకొని బరగెడుతున్నారు. ఎవరు? దయ్యాలు పట్టుకుని బైబిల్ పట్టుకుంటారా? కొత్త దయ్యాలు, వాళ్ళు ప్రిపేర్ చేసిన దయ్యాలు ఇవి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏ దయ్యాలు చెప్పాలి? వాళ్ళు ముందే ట్రైనింగ్ ఇచ్చిన దయ్యాలు ఇవి. మా దయ్యాలకి తెలియదు. బైబిల్ పట్టుకుని వస్తేనే, బైబిల్ పట్టుకుని రాకూడదు కదా అన్న సంగతి తెలియక బైబిల్ పట్టుకుని వచ్చి ఇక్కడ బైబిల్ పడేసి ఎగురుతాయి. దేవుని స్తోత్రం. నిజంగా పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కసారి లేఖనాల ద్వారా మాట్లాడుతుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడట 100 మంది ఉన్న సంఘంలో కానీ, 1000 మంది ఉన్న సంఘం, 1,00,000 మంది ఉన్న సంఘంలోకైనా కానీ ఒక్కసారి దిగి వచ్చి ఆయన మాట్లాడితే సంఘ సేవకుడు కూడా బయటికి వెళ్ళాల్సిందేనంట. బయటికి వెళ్ళాల్సిందే. ఎందుకోసమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి అంత విరోధమైన కార్యాలు చేస్తున్నారు అందరూ. నడిపింపు లేదు, సహవాసం లేదు. ప్రకటన గ్రంథమును ఇంత 22 అధ్యాయాలను శ్రేష్టమైన భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాల జ్ఞానాన్ని నింపుకొని రాసినాడంటే ఎంత ఆత్మవసరంలో ఉన్నాడు చూడండి యోహాను. దేవుని స్తోత్రం. 14 పత్రికలు. అసలు యేసు నామాన్నే దూషించినవాడు, దూషకుడు, హింసకుడు, హానికరుడుకున్న ఈ సౌలుని పౌలుగా మార్చి 14 పత్రికలను, అపోస్తుల పత్రికలను, బోధను సంఘానికి రాయడానికి పరిశుద్ధాత్ముడు ఎంత అభిషేకం ఇచ్చాడు చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసు ఎవరో నేను ఎరగనని ముమ్మారు బొంకినటువంటి పేతుని నిలబెట్టుకొని ఒక్క ప్రసంగంలోనే 3000 మందికి బాప్తిస్మం ఇప్పించినాడు. దేవునికి స్తోత్రం. మరి రెండవ ప్రసంగంలో 4000 మందికి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 7 పునాది సిద్ధాంతాలను, ఆత్మీయ సత్య మర్మమును పేతురు, ఎవరిని? ఈ యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నటువంటి ఆ పేతుని నింపుకొని ఇచ్చినాడంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఎవరితో నింపబడాలి? ఏ అనుభవంలో రావాలి? పరిశుద్ధాత్ముడు నువ్వు పట్టుకోవాలా? నిన్ను పరిశుద్ధాత్ముడు పట్టుకోవాలా? చెప్పాలి. ఎలాగంట? ఎటు తీసుకుపోతాడు? చీలమండలంలోనికి భక్తిలో స్థిరత్వం, మోకాల అనుభవంలోనికి ప్రార్థన అనుభవము, మొలల్లోతునకు ఏమిది? క్రీస్తులో స్థిరమైన పునాది సత్యంలో స్థిరపరచుట, ఈదలేనంత అనుభవం, అనగా ఇక పరిపూర్ణమైన అనుభవము, పరిపూర్ణమైన అభిషేకము, పరిపూర్ణమైనటువంటి శక్తి. దేవునికి స్తోత్రం. ఇక ఆ దైవజనుడులు ఏముంటాయి తెలుసా? 9 కృపావరాలు. ఏమంటా? ఇక దైవజనులు ఏముంటాయి? ఈ రూట్లో నడిపించబడిన దైవజనులు ఏముంటాయి? ఇంకా 9 కృపావరాలు, 9 ఆత్మఫలాలు, శ్రేష్టమైన మర్మములు, బహు ప్రత్యక్షతలు, అంతకి తగినట్టుగా ముళ్ళులు. ఏం పెడతాడంట? మరి ఇన్ని ఇచ్చిన తర్వాత ముళ్ళు పెట్టకపోతే ఈయనేమవుతాడు? పడిపోయే అవకాశం ఉంది. బహు ప్రత్యక్షతలు కలవు గనుక హెచ్చిపోకుండా నిమిత్తమని పౌలుకొక సాతాను దూతకు ఒక ముళ్ళును శర్రలో పెట్టిన వాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని అంటున్నాను, ఎవరితో సహవాసం ఉంది? ఎవరితో సహవాసం ఉంది సంగమా? ఎవరితో సహవాసం ఉంది దైవజనులారా? ఎవరితో సహవాసం ఉంది? అందుకని నేను దేవుడు మనతో మాట్లాడాడేమంట, దేవుడితో సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకు ఇందుము. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఏమంటే ఆయనతో కూడా అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తక్కర్లేదండి. నన్ను అడిగితే సామెతల గ్రంథం 3:7 చెప్పాడు సొలొమోను. ఏమంటా? యెహోవా నేను జ్ఞానిని కదా నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ ఎముకల దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తక్కర్లా. అందుకని అంటున్నా, ఎవరితో సహవాసం ఉండాలి చెప్పాలి. భీమవరం వాళ్ళందరూ చెప్పాలి, భీమవరం సంఘం అందరూ చెప్పాలి. ఎవరితో ఉండాలి? మేము కనపడకపోతే అయ్యగారు ఏరి? అయ్యగారు రాలేదా?
అయ్యగారితో సహవాసమా? దేవుని స్తోత్రం. అయ్యగారు ఎక్కడున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కనిపించాలి ఇప్పుడు? ఎప్పుడు నోరు తెరిసి అయ్యగారు ఏరి, అమ్మగారు ఏరి? దేవునికి స్తోత్రం. మేము కనబడినా కనబడకపోయినా నేను పరిశుద్ధాత్ముడు నడిపించును గాక. నేను పరిశుద్ధాత్మతో నిన్ను దేవుని ఆత్మ అంటుకట్టి నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో ఉద్యమం రావాలండి. ఏం రావాలి? ఉద్యమం రావాలా, నిర్జీవం రావాలా? చెప్పాలి. వంగిపోకుండా ఏం కట్టాడు? ఒకటేటుకుందయా. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బిగిస్తూ ఉండాలండి. ప్రతిరోజు బంధం బిగించబడతా ఉండాలి. దేవుని ఆత్మతో మన బంధం ఏమవ్వాలి? చాలామందికి అలా ఉండదు. బాప్తిజం పొందుకున్న రోజు మాత్రం అసలు ఎంత ఉద్యోగం అంటే, పాస్టర్ గారు మీకు బట్టలు తెచ్చాము, పాస్టర్ గారు మీకు చీర తెచ్చాము. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఈ కానుక మీకోసమే. దేవుని స్తోత్రం. ఈరోజు తప్పనిసరిగా మా ఇంట్లో భోజనం చేయాలి. మేము పుట్టినరోజు అండి ఇది. చచ్చిన రోజు కాదు, చచ్చిన రోజు అది పుట్టినరోజు కాదు. క్రొత్త జన్మ మారు మనసు అనుభవం పొందినప్పుడు వస్తుంది. సమాధి కార్యక్రమం బాప్తిజం పొందినప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ చాలామంది బాప్తిజం పొందుకుంటే మేము బాప్తిజం దేనికోసం అంట? సమాధి కార్యక్రమం అన్నాడు రోమపత్రిక 6వ వాక్యంలో. కానీ చాలామంది ఏమంటారు? చెప్పాలి. బాప్తిజం పొందుకోవడం అంటే క్రొత్త జన్మ మారు మనసు అనుభవం దగ్గర వస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యము ద్వారా జన్మించబడే అనుభవం. క్రొత్త జన్మ ఎప్పుడు వస్తుంది? లేఖ రాయబడుతుంది. చూడండి త్వరగా. యాకోబు రాసిన పత్రిక 1:18. ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. స్తోత్రం. సత్యవాక్యం ద్వారా కన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు? ఈ వాక్యం ద్వారా కనబడినప్పుడు నీవు మారు మనసు అనుభవం, క్రొత్త జన్మ దొరికింది. మరి నీ పాత స్వభావాన్ని, నీ స్వయాన్ని ఇప్పుడు బాప్తిజం ద్వారా సమాధి చేస్తున్నాం. ఈ రోజు మాత్రం ఒక్కొక్కరికి ఉండిద్దండి హడావుడి. మామూలు హడావుడి చేయరు. ఇక ఆ వారం అంతా నిద్రలేసి వచ్చినప్పటికి, నిద్రలేసి బయటకు వచ్చామనుకో, గేటు దగ్గర ఉంటారు. ఏమ్మా ప్రార్థన చేసుకుందామని వచ్చానయ్యా. ఎప్పుడు? బాప్తిజం తీసుకున్న వారమంతా బలి ఉజ్జీవం ఉంటుంది. ఇక అంటారు ఫోన్ చేసి, అయ్యగారు అమ్మ ఏమ్మా ఎక్కడికి వెళ్ళినా చెప్పయ్యా నీ అనకే వస్తా. ఎప్పటి వరకు ఈ వేడి? ఎప్పటి వరకు చెప్పాలని తెలిసి? ఎప్పటి వరకు అండి? బాప్తిజం తీసుకున్న కొత్తలో మాత్రం లేడి పిల్ల గెంతులేసినట్టు గెంతులేస్తారు. తర్వాత వస్తుంది ఏమవుతుంది? పాదాలు ఈడ్చుకుంటా వస్తారు. అందుకనంటున్నా, నీ పాదాలు యేసు క్రీస్తుని బండపైన పరిశుద్ధాత్ముడు ఏం చేయాలి? స్థిరపరచాలి. నీ మోకాళ్ళు నిజంగా అండి. ఒకరోజు నేను ఒక తల్లిగారి ఇంటికి వెళ్ళా, విజిటింగ్కి వెళ్ళా. ఆమెకి దగ్గర 80 సంవత్సరాలకు పైనే ఉంటాయి. నేను వెళితేనండి, ఆమె తన గది తలుపు కొంచెం దగ్గరికి వేసుకుంది, చక్కగా చాపపరుచుకుంది, పొంత కప్పుకుంది, మోకరించుకుంది, 2 చేతులు ఎత్తింది, ప్రార్థిస్తూ ఉంది. 10 నిమిషాలు ఉన్నా. సరే ఇక్కడ ఎందుకులే, ఇంకొక ఇంటికి వద్దామని చెప్పి ఆ టైంలో విజిటింగ్కి వెళ్ళా. అక్కడ 1.5 గంట అయింది. మరలా బరాబర్ మళ్ళీ వచ్చి ఆ తలుపును తీస్తే ఆ తల్లి మోకాల మీదే ఉందండి. దేవునికి స్తోత్రం కలుగుగా. అది క్రీస్తులో స్థిరమైన అనుభవం అంటే. దేవుని స్తోత్రం. మనం ప్రార్థిస్తాం. ఎలాంటి ప్రార్థన? స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రార్థనలో నన్ను కానీ తర్వాత చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నైనా, స్తోత్రం. అగడము బిక్కొచ్చేసింది. వంగ జపం అన్నమాట ఇది. వంగ జపం, కోతి జపం, ఉపవాసం. హల్లెలూయా. గ్లాసుడు పాలు దాగి 2 ఇంత పెద్ద దట్టుకలు తిని అనేలాగుని ఇప్పుడు వచ్చి మోకరించి 2 నిమిషాలు అవగానే చతికలు పడిపోయి స్తోత్రం నాయనా. ఇక చెయ్యి పెట్టిద్ది, ముసుగులాగిద్ది.
ఇక మధ్యలో ఎవరైనా హల్లెలూయా అని అనుకో, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేఖనం రాయబడుతుంది చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. చూసారా ఏం చేశాడంట? సంఘంలో నిద్రపోతున్నామంటే నీ మీద ఎవరు కుమ్మరించారు తెలుసా? మళ్ళీ ఇలా పడుకునేది కాక మళ్ళీ అంటారు, సైతాన్ గడు నాకు నిద్ర పట్టిస్తున్నాడు. ఎవడు పట్టిస్తున్నాడు? ఇంతలాగా తిని కడుపు నిండుకు గేలు పెడితే అందేలాగా తిని ఎవరి మీద చెప్తున్నావు ఇప్పుడు? సాతానంట. పాపం దేవుడు అంటే ఒకరోజు దారిలో పోతా ఉంటే బండ మీద కూర్చున్నాడు సాతాను, రెక్కలు కప్పుకొని ఏడుతున్నాడంటే, రేయ్ సాతాను ఏంటంటే కూర్చున్నామంటే, ఊరుగా ప్రభువా నీ బిడ్డలు అది ఎంత సోమరపోద్ది, బాత్రూమ్ కడగకుండా పాస పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి కాలు జారిపడి సైతాను పడేసింది అంటుందయ్యా. అది బాత్రూమ్ కడక్కోకుండా ఏం చేసింది? కాలు జారిపడి ఎవరు పడేసిందంట? సైతాను పడేసిందంట. టీవీ సీరియల్ పెట్టుకొని మంత్రముగ్ధురాలైపోయి ఒంటి స్టవ్ మీద పెట్టిన పాత్ర మాడి మసైపోయే వరకు ఉండి ఎవరో వచ్చి అమ్మాయి మాడిపోయిన వాసన వస్తుందండి, వామ్మో సైతం నాకు మొత్తం మరుపు తెచ్చాడుగా, సీరియల్లోకి మూసుకుపోయాడంట. నువ్వు చేసేవన్నీ చేసి ఎవరి మీద పెడుతున్నావు? అందుకని అంటున్నా, ఎల్లప్పుడూ నేను నడిపించేవాడు ఎవరై ఉండాలి? చెప్పాలండి, చెప్పాలందరూ కలిసి. ఎవరు నడిపించాలి? స్థిరపరచాలా లేదా? నిన్ను మోకాల అనుభవంలోకి తీసుకెళ్ళలేదా? మరి సత్యంలో నిన్ను కట్టాలా లేదా? ఏదాలని ఎంత అనుభవంలోనికి, అభిషేకంలోనికి, దర్శనంలోనికి, ప్రత్యక్షతలోనికి, పరిపూర్ణతలోనికి నిన్ను నడిపించాలా లేదా? ఇంత అనుభవం ఉండాలంటే నిన్ను పట్టుకోవాల్సింది ఎవరు? మరి నిన్ను ఎవరు పట్టుకున్నారు? అయ్యగారు పట్టుకున్నారా? అమ్మగారు పట్టుకుందా? సైతాను పట్టుకున్నాడా? దెయ్యాలు పట్టుకున్నాయా? అందుకే నేను మరల నువ్వు ఇంత అనుభవం తెలుసుకుని కూడా మళ్ళీ వ్యభిచారిగా మారిపోయావు. ఇంత అనుభవం తెలిసి కూడా మూర్ఖతలోకి వెళ్ళిపోయావు. ఇంత అనుభవం తెలిసి కూడా త్రాగుబోతుగానే ఉన్నావు. ఇంత అనుభవం తెలిసి కూడా స్వార్థంతోనూ అవిధేయతతోనూ తిరుగుబాటు స్వభావంతో ఉన్నావంటే నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ కాదు, నీ మీద ఉన్నది దురాత్మే. కాబట్టి ఈరోజైనా రొమ్ములు కొట్టుకొని గుండెల విసేలాగా సుంకరి వలె రొమ్ము కొట్టుకొనొచ్చు. తప్పిపోయిన కుమారుడు వలె దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకొనొచ్చు. తండ్రి, నీకు పరలోక రాజ్యమునకు విరోధముగా పాపం చేశాను, నీకు బిడ్డగా ఉండడానికి యోగ్యుడిని కాను అని తప్పిపోయిన కుమారుడులాగా సుంకరిలాగా రొమ్ము కొట్టుకుని పశ్చాత్తాపడతావా? దేవుని చిత్తమైతే, నీ మనస్సు మారితే, నీ హృదయం మారితే ఈ రాత్రైనా పరిశుద్ధాత్ముడు నేను పట్టుకోబోతున్నాడేమో, నేను ఆవరించబోతున్నాడు, నేను సరిచేయబోతున్నాడు. ఆయన వస్తేనంటే ఒక వచనం చదివి ప్రార్థించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8, 9, 13 వచ్చిన వరకు త్వరగా చదవండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 8, 9, 13 వచ్చిన వరకు. ఆయన వచ్చి పాపం గురించి, తీర్పును గురించి, పాపం గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొనజేయును. 13వ వాక్యం. అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. హల్లెలూయా. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను ఏవి వినునో వాటిని బోధించి మీకు సంభవింపబో సంగతులు, అదే సర్వసత్యము, ఏదలేనంత అనుభవము. హల్లెలూయా. ఇంత అనుభవంలో ఒక్క వ్యక్తి ఉన్నా ఆ సంఘము ఉజ్జీవముతో మండిపోతుందండి, ఉజ్జీవముతో మండిపోతుంది. ఆ సంఘములో ఒక స్టెఫను లాంటి వాడు లేయాలి, ఒక పేతురు లాంటి వాడు లేయాలి, ఒక మిరియాము వంటి వారు లేయాలి, ఒక దెబోరా వంటి వారు లేయాలి, ఒక ఉజ్జీవం ఇచ్చే ఉపవాస ప్రార్థన చేయగలిగిన ఎస్తేరు అనుభవం కలిగిన వారు లేయాలి. దేవునికి స్తోత్రం. ఆ సంఘము మండుతూనే ఉంటుందండి, మండుతూనే ఉంటుంది. అందుకని హెచ్కేల్ గ్రంథంలో అంటున్నాడు, ఏమన్నా తెలుసా? బద్దలైన బండ సందులలో నిలబడి ప్రాకారపు గోడలను దిట్టపరచుటకు అనేకులు పేలండి, కానీ సంఘంలో లేరంట. ఏమన్నాడు తెలుసా? రోదన చేయు స్త్రీలను, మనకు రోదన నేర్పించే స్త్రీలను, అంగలార్పు వచనమెత్తి ఉపవాసం ఉండి కన్నీరు పెట్టే స్త్రీలను లేపండి.
ఎక్కడున్నారు? పొలాల్లో ఉన్నారు, సినిమా సీరియల్లో ఉన్నారు, ముచ్చట్లలో ఉన్నారు. క్రైస్తవ సంఘమా, బాప్తిజం పొంది ఆత్మతో నింపబడి నువ్వు పాపంలో ఉండడానికి కాదు, ప్రభుతో నడిపింపబడడానికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళడానికి రాజుకి వ్యతిరేక్తమైనను ఎస్తేరు వాళ్ళ ఉపవాసం ఉండేవారు కావాలి. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు మండించిందంట ఒకే ఒక్క స్త్రీ. ఆమె పేరే దెబోరా. యుద్ధానికి సిద్ధమైతే శత్రువు గుండెలు ఏమవాలి, వణికిపోవాలి. దెబోరా అనబడిన ఇశ్రాయేలు న్యాయాధిపతిరాలు వస్తుందంటే శత్రుల గుండెలలో భయంకరమైన భయం పడుతుంది. ఎందుకు? దెబోరాని నింపింది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు సంఘములలో దెబోరా లాంటి ఆత్మీయ పోరాట కలిగిన వీరులు, స్త్రీలు, సహోదరులు లేచునగాక. హల్లెలూయా. తన జాతి నాశనమును చూడలేక ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మరణదండనకు యోగ్యతనైనా పర్లేదు, కానీ నా జాతి నశించకూడదని 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని ఆత్మతో నింపబడి కన్నీళ్లు కార్చి గొప్ప విజయము సాధించిన ఎస్తేరు సంఘములో లేపబడుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటలైనా కొద్దాం, ఆరాధనంతైనా కొద్దాం, శుభ్రంగా తిని మత్తిల్లి సంఘంలోకి వద్దామని భ్రష్టమైన స్త్రీలు కాదు. ఆరంభము నుండి ముగింపు వరకు నేను ఆరాధిస్తా, అనేకులు మండిస్తా, దేవునికి మహిమకరంగా ఉంటానని అనేకులకు ముందుగా నడుస్తున్న మిరియాము లాంటి ఆరాధికులు సంఘములు లేపబడునుగాక. హల్లెలూయా. వీరందరూ కూడా మనుషులతో కాదు, పరిశుద్ధాత్మతోనే నడిపింపబడుతున్న భక్తులు. ఈరోజు ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో కూడా ఈ అనుభవం కలిగిన వారు లేపబడునుగాక. బంధించబడిన వారు కట్లు తెంపబడునుగాక. సాతాను చేత బంధించబడిన వారికి విడుదల, రక్షణ, స్వతంత్రత కలుగుగాక. ప్రతి వారు హృదయములో దేవుని యొక్క భయమును, భక్తిని పుట్టించే ఆత్మ ఒక్కొక్కరిపై నిలుచుగాక. హల్లెలూయా. మోకరించి ప్రార్థిద్దాము. అయ్యా, నాకు ఈ రాత్రి నీతో సహవాసం కావాలి. హల్లెలూయా. ప్రతి వారు మోకరించండి. ఎంతకాలం సహవాసం లేని నువ్వు దేవునికి విరోధమైన మేకల మందలో ఉంటావు. హల్లెలూయా. ఎంతకాలం, ఇంకెంతకాలం, ఎంతకాలము దేవుని ఆత్మతో సహవాసం లేక, దేవునితో సహవాసం లేక ఎంతకాలం ఉంటావు? ఎంతకాలము? ఈ రాత్రి పరిశీలన చేసుకో. ప్రతివారు క్రీస్తులో కట్టబడిన ప్రతి వారితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్న గొప్ప మాట ఆలకించు. ఎవరిలోనైతే తన ఆత్మ నింపుదల ఉంటుందో, ఎవరిలో పరిపూర్ణతలోకి వస్తారో, క్రీస్తు రక్తంలో కడగబడి విశ్వాసంలోకి వచ్చి పాదములు స్థిరపరచబడి స్వచ్ఛమైన పరిపూర్ణ సమాధాన సువార్త సిద్ధమైన సుజోడు తొడుగుకొని ఎవరైతే నిలబడబోతున్నారో, ఎవరైతే మోకాళ్ళ ప్రార్థనలో దేవుడు ఏకీభవిస్తున్నారో, ఎవరైతే సత్యమైన దట్టితో క్రీస్తులో స్థిరపడుతున్నారో, ఎవరైతే ఆత్మలో దేవుని ఆత్మ చేత నడిపబడుతున్నారో, ఏ ప్రాంతంకైనా ఆయన సేవకు పిలిస్తే సేవకైనా, విశ్వాస జీవితంకైనా, పోరాడడానికైనా, యుద్ధము చేయడానికైనా, ప్రార్థించడానికైనా, పరిచర్య చేయడానికైనా దానికి నడిపిస్తే దానికి సిద్ధమని ఎవరైతే వస్తారో వారి వలన ప్రాంతముల రక్షణ దొరుకును. ప్రతి వారు భారంతో ప్రార్థించండి. పరిశుద్ధ దేవ, విన్న ప్రతి వాక్యము, ప్రతి మాట, ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. దుష్టుడు కొనిపోకుండానట్లు నీ కంచె వేయబడుగాక. నీ సన్నిధి సత్యము నీ బిడ్డల హృదయాలు ముద్ర వేయబడుగాక. తండ్రి, నీ రాకడ వరకు నీ వాక్యములను తలపోసుకునే జ్ఞానమును కృప దయచేయండి. ప్రతి బిడ్డను అప్పగిస్తున్న, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు, ఇప్పుడున్న ప్రతి బిడ్డలకును కృపా కనిక్రమను, సమాధానము నీవే నిత్యం వారితో తోడుగా ఉంచండి, అభిషేకించండి. ప్రభా, ఈ కొడుకులు పాలు పొందినటువంటి ప్రతి బిడ్డలకును, దైవజనులకును, దైవజనరాలకును, ప్రభా తండ్రి, సంఘమునకును, ప్రతి కుటుంబంలోని కృపతో వచ్చేమని, పరిశుద్ధపరచమని ఈ దాసుకును మరుగుపరిచి వాడుకున్నది మేము చెల్లిస్తాం. ఆమేన్. అందరం కలిసి యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ఉపాధికులకు రాజు ప్రవేశం సంప్రదించగలరు. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, భద్రత రాకడ
నిన్న వాక్య తీర్మానం తీసుకుని ప్రతి బిడ్డకు కృపా కనికర సమాధానం సదాకాలం తోడయుండి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.